కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భాగంగా ఇది చేస్తున్నామని చెప్పేసి మనం చేసాం. టిట్కో కాదు ఇదైనా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కార్యక్రమం. అంటే ఆ ప్రాంతంలో ఉన్న స్లమ్స్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇటువంటి స్లమ్స్ ఎక్కడున్నా కూడా ఇది కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ ఏది షేరింగ్ బేసిస్ ఉంటుంది కదా, కన్స్ట్రక్టెడ్ ఏరియా, ఆ విధంగా కానీ కూడా ఇంకెక్కడ ఉంటే ప్రపోజల్ బేస్డ్గా నిర్ణయం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ అండ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీ 2026ను దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పాదచారుల మరణాలను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థలు, పోలీసులు మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అవరోధరహిత పాదచారి మార్గాలు నిర్ధారించాలి. ఇప్పటివరకు ఏంటంటే కేవలం మనం వాహనాల సెంట్రిక్ అంటే ఈ వెహికల్ సెంట్రిక్ డిజైన్స్ని మనం చేసేవాళ్ళం రహదారులను డిజైన్ చేయటంలో. ఇప్పుడు వెహికల్సే కాకుండా పాదచారులని దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఈ రోడ్స్ సేఫ్టీ కానీ రోడ్ డిజైన్ కానీ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెడెస్ట్రియన్స్ డెత్ కేసెస్ని తగ్గించాలి, పూర్తిగా జీరో చేయాలనేది లక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఈ డిజైన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్స్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి తెలియజేస్తాను. అంటే సార్వత్రిక రూపకల్పన, ఫుట్పాత్లు మరియు క్రాసింగ్లు ప్రత్యేకంగా. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకు సంబంధించి పదే వివరణ కోరడం, సవరణలు సూచించడం మరియు దీనిని పునః పరిశీలించాలని సలహా ఇవ్వటం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లను రద్దు చేస్తూ 1/7/2024 నుండి భారతీయ న్యాయ సంహిత 2023 మరియు భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 అమల్లోకి రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు చట్టపరంగా నిష్ప్రయోజనంగా మారింది. ఈ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు అంటే ఈ దిశ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు కొత్త కేంద్ర చట్టాల పరిధిలోనే గణనీయంగా పరిష్కరించబడ్డాయని న్యాయశాఖ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం మంత్రివర్గం ముందు ఉంచడం మీద దాన్ని ఆమోదించడం జరిగింది. ఇదేంటంటే ఒకటి ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఏ బిల్లు అయినా సరే ఇటువంటి చట్టంలో మార్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. కానీ పోయిన ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రచార ఆర్భాటానికి కానివ్వండి, దిశ బిల్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందకుండానే దిశ పోలీస్ స్టేషన్లని, దిశ వాహనాలని చెప్పేసి రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇప్పుడు ఏమైంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టాలని బిఎన్ఎస్ ఏదైతే తీసుకొచ్చిందో దాని మూలంగా రాష్ట్రం కొత్త చట్టం చేయాల్సిన అవసరం రాకుండా పోయింది. దిశలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ కూడా బిఎన్ఎస్లో పొందుపరచబడ్డాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోమని సూచన చేసింది. అక్వాకల్చర్ ఫామ్లకు యూనిట్కు ₹1,50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీను 1/6/2026 నుండి పొడిగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలో దాదాపు 5.79 లక్షల ఎకరాల్లో 55 లక్షల టన్నుల ప్రొడక్షన్తో మరి ఆక్వా రంగం ఒక ప్రముఖ రంగంగా మన రాష్ట్రంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ చెరువుల్లో 5.39 లక్షల చెరువుల్లో 85% వరకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. వారందరికీ కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అవి అక్వా జోన్లో ఉన్నాయండి, అక్వా జోన్ బయట ఉన్నా కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం సుమారు 1,150 కోట్ల రూపాయలు
విలువైన సబ్సిడీ ఈ రైతులకు అందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి గత ప్రభుత్వంలో ఇది కేవలం 2022-23లో 404.97 కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో ఈ అక్వా రైతులకి సబ్సిడీ కింద, విద్యుత్ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు 1150 కోట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ అక్వా రైతుల సమస్యల్ని, అదేవిధంగా ఫీడ్ మ్యానుఫ్యాక్చర్స్ సమస్యల్ని పరిగణలో తీసుకుని వారితో చర్చించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయ కల్పన కోసం ఏపీఐసి ఫెసిలిటేటర్గా మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నిటికీ ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5% తగ్గించేందుకు మరియు అభివృద్ధి ఛార్జీలు మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే ఎవరైనా సరే డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైన్స్ వేయటం కానివ్వండి, సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలంటే ఆ వెసులుబాటు ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ కట్టుకోవాలన్నా కానీ సూపర్విజన్ మాత్రం ట్రాన్స్కో డిస్కామ్ పరిధిలోనే సూపర్విజన్లోనే ఆ నిర్మాణాలు చేయాలి. ఆ సూపర్విజన్ చేసినందుకు కొంత సూపర్విజన్ ఛార్జెస్ కలెక్ట్ చేయబడుతుంది. దాన్ని 2.5% తగ్గించమని ఏదైతే ఏపీఎస్సీ కోరిందో ఆ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. కండలేరు రిజర్వాయర్ నుండి సీసీటీలోని పారిశ్రామిక క్లస్టర్ నీటి సరఫరా కోసం డిఐ నీటి పైప్ లైన్ నిర్మాణానికి తిరుపతి జిల్లా రిజర్వ్ ఫారెస్ట్లో 1.76 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించుకుంటూ జరిగింది. దాని బదులు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు రాపూర్ మండలం పంగిలి గ్రామంలో 8.7 ఎకరాలని ఏపీఐసి ద్వారా మళ్ళీ దాన్ని ఏమంటారు కాంపన్సేటరీ ల్యాండ్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించింది. పిఎం కుసుమ్ ఫీడర్ లెవెల్స్ సోలరైజేషన్ పథకం కింద వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ళ అదేవిధంగా వేముల గ్రామాల్లో 49.67 ఎకరాలు, వేముల్లో 51.37 ఎకరాల భూమి లీజు ప్రాతిపదికన నెట్ క్యాప్కి ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఏదుల ముస్తూరు గ్రామంలో పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో, అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామంలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నడిపూడి గ్రామ పంచాయతీల్లో పాలసీ ప్రకారం ఆమోదించబడిన పాలసీ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆఫీసుల నిర్మాణానికి 2 ఎకరాలు ఒక్కొక్క చోట 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఏదుల ముస్తూరు గ్రామంలో 19.5 ఎకరాల భూమిని ఎకరానికి 30 లక్షల మార్కెట్ విలువ చెల్లింపుపై ఎస్డిఆర్ అందిన అనంతరం సాధారణ షరతులకు లోబడి ఏపీఎస్సీకి బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం తిమ్మసముద్రం గ్రామంలో 13.47 ఎకరాల భూమిని లేఅవుట్ అభివృద్ధి కోసం సాధారణ నిబంధనలకు లోబడి చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్కు బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. నెల్లూరు జిల్లా కండలేరు రిజర్వాయర్ నుండి సీసీటీలోని పారిశ్రామిక క్లస్టర్కు నీటి సరఫరా ఇందాక చేసింది ఏదైనా సేమ్ 6th and 4th. నూతనంగా పునర్వ్యవస్థీకరించిన జిల్లాల పరిధికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2000